హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మష్రూమ్తో కర్రీ చేద్దాం అనుకున్నాను. కానీ మా వారు వచ్చి పెప్పర్ మష్రూమ్ చేస్తానన్నారు. చాలా సింపుల్గా చేశారు. గార్లిక్ కట్ చేసుకొని, చిల్లీస్ అండ్ ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి. తర్వాత మష్రూమ్ బాగా కడుక్కొని దాన్ని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాగా చిన్న ముక్కలుగా అన్నీ కట్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ అయితే పోయాలి. దాని తర్వాత కరివేపాకు, ఆవాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకొని, గార్లిక్ కూడా వేసుకొని, ఆనియన్ కూడా వేసి కలిపేయాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కట్ చేసిన మష్రూమ్ మొత్తం అన్నీ అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ లోపు అయితే కొత్తిమీర కట్ చేస్తున్నారు. తర్వాత కొంచెం పసుపు, చికెన్ మసాలా, గరం మసాలా, పెప్పర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ ఎంత తక్కువ వేయడం వల్ల కొంచెం వేసుకొని బాగా లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకొని బాగా కలుపుకొని జీడిపప్పుతో కానీ